భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొందూరు, సంత మండలాల మధ్య రెల్లిగడ్డ ఉప్పొంగడంతో రాకపోకలు నిలిపివేశారు. ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఉండడంతో వాహనాలను కూడా అనుమతించడం లేదు. దీంతో సుమారు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గత 2 రోజులుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి పెద్ద ఎత్తున వాగులు వంకలు అన్ని కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇది రెల్లిగడ్డ. ఈ రెల్లిగడ్డ అత్యంత భీకరంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఏదైతే వస్తున్నటువంటి ఫ్లడ్ తో రోడ్లు కూడా చాలా చోట్ల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా ఏదైతే జీసెగడాము, రాజాం నుంచి కూడా వస్తుంటుంది. పొందూరు, అదేవిధంగా ఆమ్దల వలస ప్రాంతంలో ఇది నాగావళి నదికి కలిసేటటువంటి పెద్ద వాగుగా దీన్ని చెప్పుకుంటారు. అయితే ఈ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఇటు మన పొందూరు మండలం నుంచి జీసెగడాం, సంతకవిటి మండలాలు, Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. రాకపోకలు అనేవి బంద్ అయినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఇటువైపు వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. నిత్యం ఏదైతే రద్దీగా ఉండేటటువంటి రహదారి మొత్తం చూస్తున్నట్లయితే ఒక నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఎవరు కూడా వెళ్లకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే వాగులు పొంగి పొరలుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు అయితే అధికార యంత్రాంగం చేపడుతుంది. చిరుపారము, లైదాము, సంతకవిటి, పొందూరు ఇలాగా ఎట్టిండి అటు వెళ్ళడానికి ఏటి కూడా లేదు. 3 రోజులే జనసేలు పోతాని, ఎవరిసేలు పోతాని, మరి వచ్చిన జనాలు ఎక్కడి నుండి తిరగి వెళ్ళిపోతాండ్రు. మరి ఏదో ఒకటి బాగుంది గడ్డకి రాడకి ఇలాంటప్పుడు ఈ గడ్డలో ఎవరైనా ఉన్నారంటే వెళ్ళిపోతే పరిస్థితి సార్. కొద్ది సంవత్సరాల క్రితం ఇది ఎవరు పట్టించుకోవట్లేదు సార్. రెల్లిగడ్డ సార్ ఇది. అవతల సిరిపురము, ఇవతల లైదా మధ్యలో ఉండవలసిన రెల్లిగడ్డ ఇది. ఎన్నో సంవత్సరాల క్రితం వల్ల ముంపుడు వల్ల జొన్న సేన్లు, వరి సేన్లు అన్ని విపరీతంగా నష్టపరిహారం బాగా జరిగింది సార్. రాకపోకలు కూడా నిలిచిపోయాయి సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రధాన రహదారి మీద 20 నుంచి 30 గ్రామాలకు రాకపోకలు జరిగేవి. అయితే ఈ రాకపోకలన్నీ నిలిచిపోవడంతో ముఖ్యంగా ఏదైతే అటువైపు ఉన్నటువంటి శేషాద్రిపురం కానీ, సిరిపురం కానీ, మండాకురిటి తదితర గ్రామాల ప్రజలు ఇటు శ్రీకాకుళం పట్టణానికి రావాలన్నా, పొందూరు గ్రామంకి వెళ్లాలన్నా, పొందూరు పట్టణానికి వెళ్లాలన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఆరోగ్యకరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా మాకు ఇలాంటి వర్షాకాలంలో వరదల సమయాల్లో అనేక అవస్థలు పడుతున్నాము. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. ఈ ఏదైతే రెల్లిగడ్డ ఉందో ఆ రెల్లిగడ్డ పైన ఒక వంతెనను నిర్మించాలని అయితే వీరు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.